వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు మా బర్రె అయితే తప్పిపోయింది. మేమైతే కొండకు వచ్చాము ఎతకడానికి. మీకు అది కొండ చూపిస్తే చూడండి, ఇదే కొండ. ఇప్పుడు మేమైతే బర్రె ఎత్తడానికి అయితే వెళ్తున్నాము. బర్రె మాదైతే కాదు, మా ఫ్రెండ్ది. వాడే మా ఫ్రెండ్. హాయ్ చెప్పురా. అలా ఈ కొండలో బర్రె ఎతకడానికి అయితే వెళ్తున్నాము. మీరు మాతో వచ్చండి. ఇక్కడైతే ఏమేమి ఉంటాయో మొత్తం మీకైతే చూపిస్తాం వివరంగా. అలా ఇదేం చెట్రా ఇది? దీన్ని అయితే ఏ చెట్టు అంటారు మాది. ఇది కాకపోతే దీన్ని ఇంగ్లీష్లో క్యాటసా, ఇంగ్లీష్లో అయితే క్యాటస్ ట్రీ అంటారు. ఏడేదో ఇంట్రెస్ట్ కాయలు ఉన్నాయిరా రీ. ఏం కాయలు? ఆగు చూపిద్దాం వీళ్ళకి. మీకైతే చూపిస్తాగండి కాయలు క్లియర్గా. తాళం ఒకటి. అయితే ఏ కాయలో మీరైతే కామెంట్ చేసి చెప్పండి. నాకు అంత ఎగ్జాక్ట్గా ఇది తెలియదు ఈ కాయలో. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అలా వెళ్తుంటే మా ఫ్రెండ్ తప్పాడు. వాడు ఎక్కడున్నాడో నాకైతే కనపడట్లా. నేను ఇప్పుడు హలో, ఫైనల్లీ మా ఫ్రెండ్ అయితే కనిపించాడు. అలా వాడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నా. రైట్ రా బర్రెని ఎత్తుకురా. ఇప్పుడైతే చీకటి అయితే పన్నుతుంది. చందమామ కూడా అయితే వచ్చాడు. మాకైతే ఇంకా బర్రె అయితే చెక్కలేదు. అలా బర్రె కోసం ఈ కొండలో గాలింపులు చర్యలు చేపడుతున్నాం. మేమైతే బేర్ గిల్స్ లాగా మారిపోయాము ఈరోజు. బర్రె కోసం ఎత్తుకులాట. అబ్బా, ఇగో మరొక కాయలు. వీటిని వద్దులేపే కొద్ది వీటికి ముళ్ళులు ఉన్నాయి, కుచ్చుకుంటాయి. వీటిని అయితే గుట్టికాయలు అంటారు. మరి మీ ఊర్లో ఏమంటారు అయితే కామెంట్ చేసి చెప్పండి వీడియోలో. ఎటు పోతున్నావు? కిందికా? బాగా ఎటుంది? ఆగు ఇటు వస్తున్నాలే నేను. అలా కొండంతా వెతుకుతూ వెళ్తున్నాము. మాకైతే ఏం చేయలేదు, ఏం అర్థం కావట్లేదు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంట్రెస్టింగ్. దాంట్లో అయితే ఏముండవు, మీరు ఏమీ ఆలోచించద్దు. అరే దట్టమైన అడవిలో ఆడగానొస్తుందిరా. మరి నువ్వు ఆడుకో తీసుకుపోతున్నావురా. వద్దురా, ఇంటికి వస్తుందారా. ఇవైతే ఎవరో చెట్లు కొట్టేశారు. కలిసి ఇక్కడ ఎవరో మనుషులు ఉంటారు. చూద్దాం, వెయిట్ అండ్ సీ, వాచ్. రే ఇదైతే పేడ, ఇదే బెర్ర పేడ కాదు మ్యాక్సిమం. ఈ అడవిలో అడవి దున్నలు ఉంటాయి చూసావా? అడవి దున్నలు పేడ అయితే. వద్దురా, సౌండ్లు వస్తున్నాయి. అరే ఏంటియో ఉన్నాయి రా. మరి చెట్లు ఏందో మరి నాకేం అర్థం కావట్లా. ఇదై చెరువు కట్ట దగ్గరికి వచ్చినావురా. మేమైతే అలా ఫైనల్లీ చెరువు కట్ట దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకు ఒంగొని నడుపుతాను అనుకున్నారా? నేనైతే దావలేదు నడవడానికి. మీరైతే చూడొచ్చు, ఇలా ఒంగొని పోవాలి. ఇదైతే బర్రె పేడ, బర్రె డంక్. అలా మేమైతే ఫైనల్లీ చెరువు కట్ట కాడికైతే వచ్చాము. ఐ మీన్ చెరువు. ఇంగ్లీష్లో ఏమంటారా చెరువుని? లేకేనా? అలా చెరువు కట్ట దగ్గర ఎప్పుడైతే మేము మీకు చూపిస్తాం చెరువుని. అరే చీకట్లో ఇంతే వచ్చింది కెమెరా, అంత మించి ఎక్కువ రాదు. అయితే ఏం చేద్దాం? అరే ఆడగాని రాలేదు బర్రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా ముందు ఎత్తుకారు డైరెక్ట్ ముందుకు పోతే రోడ్డు వస్తుంది.
అరే దాగోలేదురా చూడరా వంగు మంచి ఆడరా నడిచేది ఈ కంపల్లో. నేనేమో హ్యాండ్ కూడా వేసుకోవాలి, షార్ట్ వేసుకొచ్చా. మీ బర్రేమో కానీ నేను అల్లాడి చేస్తున్నా గైస్. ఇదైతే రా కంటెంట్. నేనైతే ఏ వీడియో క్లిప్ కట్ అయితే చేయను, వీడియో ఎలా తీసానో అలానే పెడుతున్నా. ఫైనల్ ఇదిగో చెరువు. ఇదైతే మొత్తం చెరువు, మొత్తం చెట్లు, చెరువులో మొత్తం చెట్లు. ఎందుకంటే దీన్ని అయితే ఎవరు పట్టించుకోరు. దిస్ ఈజ్ ద వ్యూ. ఇదైతే వ్యూ చెరువు. నేను ఎక్కువైతే నీళ్ళు, ఎందుకంటే వాన పడలేదు. సో వాన పడలేదు కాబట్టి చెరువులో అయితే నీళ్ళు. కానీ దీంట్లో చేపలు ఉంటాయి కదరా, దీంట్లో చేపలు ఉంటాయి. చందమామ ఆల్రెడీ కూడా వచ్చేసిండు. టైం ఏమో 7 అవుతుంది, కానీ ఇంకా చీకట పడలేదు. అది మా గుడ్ టైం. అది మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతున్నాడు. ఏం దొరికిందా బెర్రా? ఇదే సంధ్య చదువులో పెట్టుంటే ఇప్పుడు బర్రెలు ఎత్తుకొని కూడా అవసరం ఉండేది కాదమ్మా. అరే అమ్మ చదువుకోనుంటే చదువుకున్నాం ఇదే. వీఆర్ గ్రాడ్యుయేట్స్. వాడంగా చదువుతున్నాడు. అరే చెరువు కట్టు కాడ గుడిలా గంగమ్మ గుడి కదా. మీకైతే ఇప్పుడు గుడి అయితే చూపిస్తా. చెరువు కట్టు కాబట్టి గంగమ్మ గుడి. వాళ్ళని పడకపోతే ఎవరు మొక్కేది? వాళ్ళని పడపోతే గంగమ్మకి అయితే మొక్కుంటాము. మా ఫ్రెండ్ మొక్కుంటున్నాను ఇప్పుడే బర్రెగాన్ రావాలని. మా ఫ్రెండ్ అయితే దండం పెట్టుకుంటున్నాడు బర్రెగాన్ రాలేదని, బర్రె కనపడాలని. ఇదైతే గుడి పోతురాజు కదరా. ఈయనైతే పోతురాజు. గంగమ్మ గుడి ఇది. నేనైతే లోపలైతే చూపించట్లేదు. సో అమ్మకు ఎప్పుడు నైవేద్యం పెట్టుకోవాలంటే ఇక్కడైతే వచ్చి వండుకుంటాము. ఇదే పొయ్యి. అలా ఇక్కడైతే ఒక పెద్ద ఆపు చెట్టు ఉండిద్ది. ఇది చాలా పెద్దది ఆపు చెట్టు మాత్రం. అలా అప్పుడే మేమైతే చెరువులోకి వెళ్తున్నాం బర్రె ఉందాము చూడటానికి. ఓ అమ్మా రే 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 పడతారా? రోడ్డు మీద పదమా. అలా కొండ మొత్తం తిరిగేసి ఇలా చెరువు కట్టుకు వచ్చేసాం. ఇదిగో గాయ్స్, చెరువు అయితే మొత్తం ఎంటీ. వానలు లేవు, ఏం లేవు కాబట్టి మొత్తం చెరువు అయితే ఇలా ఉండిపోయింది ఎంటీగా. వానదేవుడు ఎప్పుడు కన్నరిస్తాం. వానలన్నా పడితే బాగుండు. కానీ వ్యూ అయితే భలే ఉంది ఇక్కడ. రెడ్డిష్గా బాగా సూపర్గా ఉంది వ్యూ అయితే. ఇదిగోండి గాయ్స్, ఇది ఒకప్పుడు చాలా పెద్దది. దీంట్లో 2 స్తంభాల అంత లోతు కదా ఇది. ఇదైతే ఒకప్పుడు 2 స్తంభాల అంత లోతు ఉండేది. కానీ అంతా మట్టి, వానలు లేక మొత్తం మట్టి వచ్చి మొత్తం కోరకపోయింది. మొత్తం చూడండి ఎట్లా ఉండి మొత్తం ఎండిపోయింది. ఇది గాయ్స్, ఈ వానదేవుడు ఎప్పుడు కనుకరిస్తారో వాళ్ళు అప్పుడు పడతాయో మీకు. కానీ ఇప్పుడు దాకా మాకైతే బర్ర అస్సలు కనిపించలే. మరి కనిపిదో వెయిట్ అండ్ వాచ్. పందిగుంత పందిగుంత రే గైస్. అక్కడైతే ఏదో ఫామ్ హౌస్ లాగా ఉంది. చూడాలి మరి అది ఏంటిదో. మీకైతే కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. ఫైనల్లీ మేమైతే రోడ్డుకి అయితే వచ్చేసాము. ఇంక రోడ్లో నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోవాలి. ఐ థింక్ డంపింగ్ యార్డ్ కదా అది. ఊరి చివరైతే డంపింగ్ యార్డ్ కట్టారు. కానీ ఇది మా ఊరికి సంబంధించిన డంపింగ్ యార్డ్ కదా, మా ఊరు పక్క ఊరికి సంబంధించిన డంపింగ్ యార్డ్ అది. ఏం చేస్తాం, మాకైతే బర్రె ఎక్కడ కనిపించలే. సో మేమైతే ఇంటికి అంతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్
టు మై ఛానల్ గైస్.